కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రమైంది. ప్రధాన బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ దొరకపోవడంతో రవాణా వాహనాలు నిలిచిపోగా వరి కోతల సమయంలో ఇంధనం అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. గంటల తరబడి బంకుల వద్ద క్యూ కడుతున్న వినియోగదారులు ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ షార్టేజ్ ఉంది. వెహికల్స్ అన్నీ లైన్లో ఉంటున్నాయి. గత వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఏదో 1-2 బంకుల్లోనే డీజిల్ దొరుకుతుంది. డీజిల్ పెట్రోల్ చాలా ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ దీనికోసం చొరవ తీసుకొని డీజిల్ పెట్రోల్ సవ్యంగా లభించాలని కోరుతున్నాం. ఇప్పుడు ఇక్కడ నిలబడి 1 అవర్ అవుతుంది. 1 అవర్ నుంచి ఇదే పరిస్థితి. 1 అవర్ నుంచి లైన్లో నిలబడ్డాము. ఇంకా ఇప్పటిదాకా మా లైన్ రాలేదు. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ వరకు లైన్ ఉంది. రోజు ఇదే పరిస్థితి ఉంటుంది. అంటే వేరే పెట్రోల్ బంక్ వెళ్ళారు, అక్కడ ఏమైనా ఉందా? వేరే బంకుల్లో స్టాక్ లేదని చెప్పి అన్నీ బంద్ చేసుకొని పెట్టుకున్నారు. ఏం డిమాండ్ చేస్తారు గవర్నమెంట్ ఇంధనము సక్రమంగా లభించే రకంగా చొరవ తీసుకోవాలని కోరుతున్నాను. మీరు ఏం పని చేస్తుంటారు అన్న? నేను ఆటో డ్రైవర్ని. దీని మీద భక్తి జీవనం ఆటో